వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ సాయి సుధా ముందుగా హెడ్లైన్స్ దివ్యాంగుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచన గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ మాజీ ఎంపీ సీతారాం నాయక్ వెల్లడి ప్రగతి పదంలో తెలంగాణను నడిపించేందుకు కేసీఆర్ బాటలు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి బీఆర్ఏలు తలుచుకుంటే ప్రభుత్వం పడిపోవడం ఖాయం పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు తారూడి హెచ్చరిక దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్ర పర్యటన శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎర్రగడ్డ డివిజన్ మోతీనగర్ రాయల్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన దివ్యాంగులకు కిట్లను పంపిణీ చేశారు దివ్యాంగులను కించపరిచే విధంగా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తప్పవని దీనికోసం ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లంకల దీపక్ రెడ్డి కొలను సత్యనారాయణ అలింకో అధికారులు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు क्या नाम है? हाँ? अभी इतने पहले सुने ना यार बोले ना? अभी सुने यार ये क्या है? ये क्या है? क्या करते फिर इसको? इसको लगा के घूमना है। हाँ इसको लगा के घूमना है। सुने यार अम्मा? आप बोले तो सुने यार अम्मा? लगा क्या नाम है? అన్నొచ్చు చెప్పండి ఇక్కడ నుంచి బండి మొత్తం రావాలి బాబు ఎంత వాళ్ళు అక్కడ దాకా పెద్దలు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు గంగాపురం కిషన్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నారు లేడీస్ ఫోటో చూస్తారు సార్ లేడీస్ సరే సరే ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వికలాంగులు అనబడే వాళ్ళు ఇప్పుడు చాలా మంది కూడా తల్లి బతుకున్న రోజులే ఆ దివ్యాంగుని చూసుకుంటుంది తల్లి స్వర్గస్థులైన తర్వాత ఈ దివ్యాంగులను చూసుకునే వాళ్ళు ఎవరుండరు అన్న చూడడు అక్క చూడడు చెల్లె చూడడు తమ్ముడు చూడడు ఈవెన్ తండ్రి కూడా చూడడు తల్లి ఏ బిడ్డకైతే జన్మనిచ్చిందో ఆ తల్లి మాత్రమే బతుకున్న రోజులు మరి కంటికి రెప్పలాగా ఈ యొక్క దివ్యాంగులను కాపాడుకుంటూ అనేక రకాలుగా సేవలు అందిస్తారు పిల్లలకు దురదృష్టవశాత్తు సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ అని మాజీ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు గ్రేటర్ వరంగల్ 2వ డివిజన్ గుండ్ల సింగారంలో జరిగిన తీజ్ ఉత్సవాల్లో సీతారాం నాయక్తో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి పాల్గొన్నారు కార్పొరేటర్ లవోడియా రవినాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గిరిజన యువకులు బంజారా సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా నృత్యాలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేట్ బానోతు కల్పన పర్వతగిరి జెడ్పీటీసీ బానోతు సింగులాల్ 1వ డివిజన్ బీజేపీ నేత అనిల్ కుమార్ తీజ్ ఉత్సవ కమిటీ సభ్యులు మహిళలు పాల్గొన్నారు
నైన్ డేస్ మా మేరమయ్య అటెండ్ సేవలాన్ని మొక్కుతాము. అమ్మాయిలు అంటే పెళ్ళికైన అమ్మాయిలే గోధుమ నానబెట్టి 3 పూటలు వాటర్ చేస్తాము. జొన్న తిని పోస్తాము. అంటే ఊరు మంచిగా ఉండాలి, ఊరు బాగుండాలి, పంట పొలాలు అంతా బాగుండాలి, మంచి ఊళ్ళు రావాలి, మంచిగా ఉండాలని మన భక్తిగా దేవుడిని మొక్కుతాము. మళ్ళీ మా అన్న వదిన ఫ్యామిలీ అందరూ ఊరు మొత్తం బాగుండాలని 9 రోజులు చేస్తారు కదా ఈ పండుగ. 9 రోజులు వెరైటీలు ఏమైనా ఉంటాయా? 9 రోజులు ఏముండదు. ఫస్ట్ రోజు గోధుమ నానబెడతాము, అది కూడా మంగళవారం నానబెడతాము, బుధవారం పుట్టలో వేస్తాము. ఇలా 9 డేస్ పెళ్ళికైన అమ్మాయిలు వాటర్ పోస్తాము. 8 డేస్ ఉప్పు కారం తినము, దేవుని బొమ్మలు చేసి మొక్కుతాము, ఫాస్టింగ్ ఉంటాము. 8వ రోజు అమ్మాయిలందరం ఒక్క పొద్దు ఉండి 9వ రోజు అందరం వచ్చి పంట పొలాలు మంచిగా ఉండాలని మొక్కుతాము. 2వ డివిజన్ కార్పొరేటర్ మిత్రుడు లావుజ్య రవినాయక్ గారు, పెద్దలు ఈశ్వర్ సింగ్ గారు, గతంలో ఇదే డివిజన్లో కార్పొరేటర్గా పనిచేసినటువంటి సోదరిమణి భాను కల్పన గారు, సింగులాల్ గారు, గుళ్ళ సింగారం సంబంధించినటువంటి గ్రామ పెద్దలకు, మహిళలకు, యువకులకు, గిరిజన బంధువులందరికీ కూడా పేరు పేరున అందరికీ తీర్చు పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. రామ్ 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 రామ్. ఇంతకుముందు పెద్దలు మాజీ పార్లమెంటు సభ్యులు సీతారాం నాయక్ గారు ఇదే వేదిక మీద మీ అందరూ ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి పదంలో నడిపించేందుకు బాటలు వేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని మెడికల్ కళాశాలకు ఎన్ఎంసీ అనుమతి రావడంతో ఏర్పాట్లకు ఆయన పర్యవేక్షించారు. గోదావరికని మెడికల్ కళాశాలకు ఎన్ఎంసీ అనుమతి రావడం శుభపరిణామమని ప్రిన్సిపల్ హిమబిందు ఆనందం వ్యక్తం చేశారు. 150 సీట్లతో మెడికల్ కాలేజీ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అండి ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రామగుండం. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. మా హోల్ స్టాఫ్, మెడికల్ కాలేజ్ సిబ్బంది, ప్రొఫెసర్లు, అసోసియేట్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్, స్టాఫ్ నర్సెస్, పారామెడికల్ అండ్ మినిస్ట్రియల్ స్టాఫ్ ఈరోజు మనం అందరూ కలుసుకొని మన ఎమ్మెల్యే గారిని, తర్వాత లోకల్ కార్పొరేటర్స్ని అందరిని కూడా గుర్తు చేసి వాళ్ళని ఫెలిసిటేట్ చేశాము. అండ్ మన అందరిని గుర్తు చేస్తున్నాం ఈరోజు. మా సీఎం గారిని, మన ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారిని, తర్వాత మన మినిస్టర్ గారిని అంటే కొప్పులీశ్వర్ గారిని, ప్లస్ మన కలెక్టర్ మేడంని, డిపార్ట్మెంట్స్ ఆఫ్ రెవెన్యూ, పోలీస్, ప్రతి చోట మాకు మంచి కోఆపరేషన్ దొరికింది. స్పెషల్గా హ్యూజ్ గ్రాటిట్యూడ్ టు సింగరేణి మేనేజ్మెంట్. వాళ్ళు ముందు నుంచి వాళ్ళ సపోర్ట్ వల్లనే మన ఈ మెడికల్ కాలేజ్ అనుమతి దొరికింది. ప్లస్ చందర్ గారు దీన్ని మన పొలిటికల్గా దీనికి అంటే మన కేసీఆర్ సీఎం గారు, ఆనరబుల్ సీఎం గారి దగ్గర దీన్ని పర్స్యూ చేసి అనుమతి అంటే బిగినింగ్ ఒక పర్మిషన్ ఓకే అని మన ఇచ్చారు. తర్వాత ప్రిన్సిపల్ పోస్ట్గా మాకు ఇక్కడ వేసినాక లాస్ట్ డిసెంబర్లో జాయిన్ అయితే అప్పటి నుంచి
స్లోగా ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడం కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో సమైక్య పాలనలో వైద్య విభాగాన్ని నిర్లక్ష్యం గురైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 13 మెడికల్ కాలేజీలను మంజూరు చేసి ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యాన్ని అందించాలని, ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో కార్పొరేట్ ఉచిత వైద్యాన్ని అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం నెరవేరినటువంటి రోజు. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీకు 150 సీట్లకు సంబంధించినటువంటి అనుమతి ఈ సంవత్సరంలోనే తరగతులు ప్రారంభమవుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా తెలంగాణ ప్రాంతం వీఆర్ఏలు తలుచుకుంటే ప్రభుత్వం పడిపోవడం ఖాయమని పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాడూరి శ్రీమన్నారాయణ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో అమరవీరుల స్తూపం వద్ద వీఆర్ఏలు ధర్నా కార్యక్రమంలో పాల్గొని వారికి ఆయన సంఘీభావం తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏలను అవినీతి పరులుగా చిత్రీకరించడం, వారి సమస్యలపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అడుగంటిపోయిందని, నియంతృత్వ పోకడలతో పరిపాలన సాగుతుందని అన్నారు. 4 రోజులు పైబడి ఉద్యమ బాట పట్టిన వీఆర్ఏలు సమస్యలకు వెంటనే పరిష్కరించాలని, లేదంటే ప్రజా ఉద్యమం రూపాంతరం చెంది శాంతి భద్రతల సమస్యగా మారుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన కోరికలను నెరవేర్చాలని వీఆర్ఏలు చేస్తున్న ఉద్యమానికి ఈ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం చాలా శోచనీయం, దుర్మార్గమైన విషయం. ఎందుకంటే వీఆర్ఏ వ్యవస్థ అన్నది గ్రామీణ అభివృద్ధిలో కానీ, గ్రామీణ రాజ్యంలో కానీ వాళ్ళ పాత్ర అమోఘమైనది, అద్భుతమైనది. వాళ్ళు లేని ప్రభుత్వాలు నడవై. ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో లేని రాష్ట్ర ప్రభుత్వం అనేది ఉండదు. అటువంటి వీఆర్ఏ వ్యవస్థలో కూడా వాళ్ళ కోరికలు కూడా ఏమంతా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడే కోరికలేం కావు. వాళ్ళు ఏమడుగుతున్నారు? పే స్కేల్ వర్తింపజేయాలి అన్నారు. పే స్కేల్ ఎవరు వర్తింపజేస్తాను అసెంబ్లీలో ప్రకటించారు? మన గౌరవ ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. వీఆర్ఏలకు పే స్కేల్ చేస్తా, 55 సంవత్సరాల పైబడి వారు అనారోగ్యంగా ఉంటే వారి కుటుంబాలకు వారసత్వం ఇస్తా అని చెప్పిండు. ఈ 2 కోరికలు కూడా సమంజసమైనవి, ప్రజాస్వామ్యంలో ఆమోదయోగమైనవి. ఈ 2 కోరికలు తీర్చడంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వైఫల్యం చెందిండ్రు. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన ఏ ముఖ్యమంత్రి కూడా మాట తప్పలే. ఈ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కాలంలో, గతంలో ఆంధ్ర ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా అసెంబ్లీ సాక్షిగా మాటలు తప్పే ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ గారే, తెలంగాణ ఉద్యమ నాయకుడే. ఈ వీఆర్ఏలు కూడా తెలంగాణ ఉద్యమం లోపల చాలా అద్భుతమైన పాత్ర పోషించిండ్రు. వారి పాత్రధారనే తెలంగాణలో పల్లెల సబ్బండ వర్గాలు, సబ్బండ కురాలు వీఆర్ఏల మద్దతుతోనే తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చినాయి. ఎందుకంటే ఒక వీఆర్ఏ చెప్తే ప్రతి కుల వ్యక్తి ఉంటాడు, ప్రతి ఒక్క వ్యక్తి ఉంటాడు. తెల్లారైతే డే టు డే అవర్స్లో వాళ్ళ ఖచ్చితంగా వీఆర్ఏతో గ్రామీణ ప్రజలకు ముడిపడి ఉంటుంది వారి జీవితాలు. అందువల్ల ఈ రకమైన వీఆర్ఏలను అణచివేయడము ముఖ్యమంత్రి గారికి సమంజసం కాదు. 33 రోజుల నుంచి వెళ్ళి వాళ్ళను అడిగోస పెడతాడు ఈ ముఖ్యమంత్రి. ప్రజాస్వామ్యం అన్నది తెలంగాణలో ఉన్నదా లేదా అన్నదే వీళ్ళ ద్వారా మనకు తెలుస్తుంది. ప్రజాస్వామ్య ప్రక్రియ రూపంలో హైదరాబాద్ రెడ్ హిల్స్లోని ఎంఎన్జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్కాలజీ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో ఏర్పాటు చేసిన మెడ్యులర్ థియేటర్స్ కిచెన్ డోబీగట్లను మంత్రులు టి హరీష్ రావు, మొహమ్మద్ అలీ, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఎమ్మెల్సీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి గ్రేటర్ హైదరాబాద్ నగర్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎంఎస్ఐడిసి చైర్పర్సన్ డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి, కార్పొరేటర్ మొహమ్మద్ అరీఫ్, రిజ్వాన్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జయలలిత తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ జిల్లా మధోల్ సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్ అన్నారు. సీజనల్ వ్యాధులపై ఇంటింటా తిరుగుతూ అవగాహన కల్పించారు. ప్రజలు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. జ్వర లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో పవన్ కుమార్, ఎంపీఓ అమీర్ ఖాన్, ఉప సర్పంచ్ సంజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. మన ముదోల్లో ఈరోజు సీజనల్ వ్యాధులు మొత్తం ఇది ఏమంటారు దీన్ని, డెంగ్యూ, ఆ తర్వాత మలేరియా, ఆ తర్వాత ఇతర రోగాలు చాలా ఎక్కువ వస్తున్నాయి మన దగ్గర. దీనికి ప్రముఖ కారణం ఏంటంటే ఇల్లు చుట్టూ పరిసరాలు కూడా ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోవాలి. ఎక్కడ నీళ్ళు ఎక్కువ జమ ఉంచుకోవద్దు. మన టైర్లు, పాత టైర్లు కానీ, కొబ్బరి బొండాలు కానీ, కూలర్లు కానీ, సో ఇంట్లో ఉన్నటువంటి పాత కుండీలు కానీ, కొన్ని జమ ఉంటాయి కానీ, ఎండాకాలం రంజన్లు కానీ, సో వాటిలో నీళ్ళు ఎక్కువ జమ ఉంచకుండా ఎప్పటికప్పుడు మీరు ఒలకపోస్తూ ఉండాలి. నీటిని అంటే వారానికి వస్తారు కానీ చేంజ్ చేయాలి, నీళ్ళని చేంజ్ చేయాలి. సో అప్పుడు ఏంటంటే దోమలు గుడ్లు పెట్టాలి, లేకుంటే దోమలు గుడ్లు పెడతాయి. మస్తు చాలా దోమలు ఎక్కువైపోయి మనకు రోగాలను చాలా ఎక్కువ వస్తాయి. ఇప్పుడు హాస్పిటల్ చూస్తే కనుక ప్రతి హాస్పిటల్ కూడా జ్వరాలతో పబ్లిక్ హాస్పిటల్కి పోతూ ఉన్నారు. కాబట్టి మనందరం ఏం చేయాలంటే మనం తప్పనిసరిగా ఇల్లు పక్కన మన ఇంట్లో ఎంత క్లీనించుకుంటాం ప్రతిరోజు, ఇంటి చుట్టూ మన పరిసరాలు కూడా మనం కంపల్సరీ క్లీనించుకోవాలి. ఎప్పటికప్పుడు చెత్త అనేది గ్రామ పంచాయతీ పంపించే ట్రాక్టర్ కానీ, ఆటోలు కానీ దాంట్లో వేయాలి. రోడ్డు మీద ఎక్కడ చెత్త పడేయద్దు. ఎక్కడ చెత్త ఉన్నా కూడా మాకు చెప్పండి, మేము తీస్తాం. అలాగే మోరు కూడా ఎక్కడ జామ అయినా కూడా గ్రామ పంచాయతీ సమాచారం కూడా అది కూడా చేస్తాం. దాంతో పాటుగా మీకు ఏమైనా ఇమ్మీడియట్గా జ్వరం అనిపిస్తే కనుక ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళండి. కంపల్సరీగా వెంటనే చూపించుకోండి. ఎందుకోసమంటే ఇప్పుడు ప్లేట్లెట్ కౌంట్ చాలా ఇబ్బందులు అవుతున్నాయి అందరికీ. కాబట్టి ఇమ్మీడియట్గా ఏమైనా వచ్చినా కూడా మీకు 24/7 మనకు నర్సు అందుబాటులో ఉంటారు. అక్కడికి వెళ్ళి మీరు చూపించుకోండి. ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే కూడా గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకురాగలరు. సో ఫ్రైడే డ్రైడే కోసం ఈరోజు ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో మనకు ముదోల్లో ఇక్కడ ఉన్నటువంటి మన 3వ వార్డులో ఇది గల్లీకి వెళ్ళి అందరికీ చెప్పడం జరిగింది. సో మీరు అందరూ కూడా సహకరిస్తారని కోరుతా ఉన్నాను. నమస్కారము. ఈరోజు శుక్రవారం కాబట్టి ప్రతి శుక్రవారము ఫ్రైడేగా దీన్ని కేటాయించడం జరిగింది. గ్రామం లోపల ప్రతి ఇండ్లు మేము సందర్శించి వారికి వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉన్నాయో అక్కడ ఆయిల్ బాల్స్ మరియు స్ప్రే చేయడం కూడా జరిగింది. దీనికి ప్రతి ఇంటిలో వారికి శుభ్రత అనగా వారం రోజుల లోపల వాళ్ళు వాడిన కుండీలు కానీ, ప్లాస్టిక్ ఏ వస్తువులైనా కూడా శుభ్రం చేసుకొని వాటిని
ఎండలో ఆరబెట్టి. నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్లో మెడ్చల్ నుంచి నాందేడ్ ట్రైన్లో తరలిస్తున్న సుమారు 5 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని రైల్వే పోలీసులు పట్టుకున్నారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ ప్రణయ్ కుమార్ తెలిపారు. రాత్రి అందాజు 8:30 గంటల ప్రాంతంలో మేడ్చల్ నుంచి నాందేడ్ వెళ్ళవలసిన ప్యాసింజర్ ట్రైన్లో పీడీఎస్ రైస్ తరలిస్తున్నట్టుగా మా బాసర ఆర్ఓపికి సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ మహబూబ్ గారికి సమాచారం రాగా అటు ట్రైన్ నిన్న రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ప్లాట్ఫామ్ నెంబర్ 2పై ఆగగా 3వ నెంబర్ జనరల్ కోచ్ నుంచి ఒక 11 బస్తాల పీడీఎస్ రైస్ని అలాగే 2 వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. కేసు దర్యాప్తులో భాగంగా నేను ఈరోజు బాసర ఆర్ఓపికి వచ్చి పట్టుకున్న పీడీఎస్కి సంబంధించిన స్వాధీన పంచనామా నిర్వహించినాను. ఆ మొత్తం 11 సంచులకు సంబంధించిన పీడీఎస్ రైస్ మొత్తం కలిసేసి సుమారు 5 క్వింటాల వరకు పీడీఎస్ రైస్ ఉంది. ఆ దొరికిన 2 వ్యక్తులను కూడా తదుపరి చర్యల నిమిత్తం అదుపులోకి తీసుకోవడం జరిగింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని పాత కూరగాయల మార్కెట్ కూల్చివేసిన సందర్భంగా కౌన్సిలర్ శ్రీమతి నరేష్ వ్యాపారులను కలిశారు. వ్యాపారులకు మద్దతు చెబుతూ పూర్తి నష్టపరిహారం చెల్లించాలని కమిషనర్ కోరారు. కాంటాల కూరగాయలు, సరుకులు, ఫర్నిచర్ వంటివి ధ్వంసం కావడం వలన వ్యాపారులు ఎంతో బాధలకు గురవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కూరగాయల వ్యాపారులు నరసింహ, పరశురాములు, బోళ్ల వెంకటేష్, శ్రావణ్, వెంకన్న, సంపత్, శోభ, సువర్ణ, రేణుక తదితరులు పాల్గొన్నారు. గత 40 సంవత్సరాల నుండి మరి ఈ ఏరియాలో కూరగాయల మార్కెట్ నడపడం జరిగింది. ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు అప్పుడున్న మందికి ఇప్పుడున్న కాలానికి తగ్గట్టుగా వేల మంది దీని మీద బతుకుదేరులు ఉన్నారు. చాలామంది నేను చిన్నప్పుడు కూడా ఈ ఏరియాలో తిరిగిన వాడిని. కానీ కమిషనర్ గారు మొన్న 24వ తారీఖు అర్ధరాత్రి మరి ఈ యొక్క పాత బిల్డింగ్ కూలుతుందని చెప్పేసి స్టే వచ్చిన దాన్ని మరి స్టే గడువు పొడిగింపు ఇంకా అయిపోలే, 1వ తారీఖు దాకా ఉంది. మరి ఆ రోజు అర్ధరాత్రి వచ్చి మరి మొత్తం వీళ్ళ మీద దౌర్జన్యం చేసి, కూరగాయల వ్యాపారుల మీద దౌర్జన్యం చేసి మరి వాళ్ళను దొబ్బి ఆ యొక్క బిల్డింగ్ను కూల్చేశారు. అది తీర్మానంలో ఉందని చెప్పేసి ఇటు పాలక వర్గాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు బదనం చేస్తున్నారు. కమిషనర్ గారు 7 సంవత్సరాలు అవుతుంది రేకుల షెడ్డుకు 15 లక్షల రూపాయలు పెట్టి వెచ్చించి కట్టారు. రేకుల షెడ్డు ఎందుకు మీరు తొలగించారు? అక్కడున్న సులభ్ కాంప్లెక్స్ మొన్ననే 3 సంవత్సరాలన్నర అయి కట్టి దాన్ని ఎందుకు తొలగించారు? మీకు ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు? కలెక్టర్ గారు ఇచ్చారా? తెలంగాణ రాష్ట్ర సిఎస్ గారు ఇచ్చారా? మరి ఎవరిచ్చారు? ఎందుకు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనం చేస్తున్నారు మీరు? అర్ధరాత్రి వేళ కూలగొట్టడానికి కారణాలేంటి? ప్రజలను భయభ్రాంతులు ఎందుకు చేస్తున్నారు మీరు? ఒక్కొక్కరి షాపుల కాంటాలు మరియు వాళ్ళ సరుకు, కూరగాయల సరుకులు ఉన్నాయి. వాళ్ళు మేము తీసుకుంటా అంటే కూడా వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఇవి. వీరి మీద మీరు దౌర్జన్యం చేసి వాళ్ళకు ఒక్కొక్క షాప్లో 2. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులు, డీజిల్, పెట్రోల్, విద్యుత్ ఛార్జీలపై జీఎస్టీ పెంచినందుకు నిరసనగా ఈ నెల 29న నిర్మల్ జిల్లా ఖానాపూర్లో పికెటింగ్ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని సిపిఐఎంఎల్ ప్రజాపంద నాయకులు తెలిపారు. విద్యుత్ ఛార్జీలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి 29న కలెక్టరేట్ చలో 29న కలెక్టరేట్ 29న కలెక్టరేట్ తరకు పికెటింగ్ ను చెప్పండి. 29న కలెక్టరేట్ ను 29న కలెక్టరేట్ మీటింగ్ 29న కలెక్టరేట్ మీటింగ్ 29న కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ పేరుతో పేదలపై 5% పెంచడాన్ని సిపిఎంఎల్ ప్రజాపంద తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, తీవ్రంగా ఖండిస్తున్నది. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇలా 100 రోజులు కాదు సంవత్సరాలు గడుస్తున్నా
ధరలు తగ్గించకపోగా విపరీతంగా నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచింది. పెట్రోలు, డీజిలు ధరలతో పాటుగా మరొక వైపున ఇవాళ జిఎస్టీ పేరుతోటి పన్నుల పేరుతోటి ఇవాళ మొత్తం పామాయిలు, ఇవాళ చేపలు, మాంసము, ఇవాళ బెల్లము, చక్కెర లాంటి అనేక నిత్యావసర వస్తువుల ధరలపైన ఇవాళ విపరీతంగా పెంచి సామాన్య మానవుడి బతుకును ఛిద్రం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ వంట గ్యాస్ ధర ఇలా 2014లో 400 రూపాయలు ఉంటే ఇవాళ 1150 పెరిగింది. ఆ విధంగా పప్పు దినుసులు, ఆయిల్ ధరలు కూడా 2014లో చాలా తక్కువ ఉన్నాయి. ఇవాళ దాంతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ పెంచడం అనేటువంటి జరిగింది. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ జిఎస్టీ పన్నుల భారానికి వ్యతిరేకంగా నిత్యావసర సరుకుల ధరలపై ఏదైతే జిఎస్టీ పెంచారో దానికి నిరసనగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ నెల 29వ తారీఖు రోజున సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీ పిలుపులో భాగంగా చెలవు కలెక్టరేట్ కు పిలుపునిస్తున్నాం. ఈ కలెక్టరేట్ ముందు పికెటింగ్లు నిర్వహిస్తున్నాం. ఈ పికెటింగ్లను జయప్రదం చేయాల్సిందిగా అన్ని వర్గాల ప్రజల్ని కోరుతున్నాం. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని వేణునగర్, అంక్టోనిమాడ, తాడిగూడ, ఫాల్గొం, పాండ్రి, కోసగట్టు గిరిజన గ్రామాల్లో ఐటీడీఏ పీఓ వరుణ్ రెడ్డి, ఎమ్మెల్యే రేణు నాయక్ పర్యటించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు స్వయం సమృద్ధికి దోహదపడే రుణాలు ఎలా తీసుకోవాలి వంటి అంశాలపై ప్రజలకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. మొన్న ప్రపోజల్ వచ్చిందా పంపించనే లేదు. మరి ఎలా వస్తుంది? మీరు ఒక పని చేయండి, తీర్మానం రాసి మీ గ్రామ పంచాయతీ తీర్మానం రాసేసి 10 50 ఇప్పుడు నేను 50 ఇచ్చినా కాదు. ఎందుకంటే దానికి పాలసీ ఉంటుంది, ఎట్లా పోవాలనేది జియో ఉంటుంది. మీరు ఒక్కసారి పిఓ గారు, ఎందుకంటే పీటీజీ గురించి అని చెప్పేసి ఒకటి ఇవ్వాలి అని మనం అడుగుతాం. అదే మరి ఇప్పుడు నేను అడితే అంటున్నాను, అలా ఇద్దామని చెప్పేసి పిఓ గారికి ఒక లెటర్ ఇవ్వండి. పిఓ గారు ఫార్వర్డ్ చేస్తారు. ఆ ఫార్వర్డ్ చేసి ఎక్కడైతే మన కేజీపీ పాప వాళ్ళ ఇంట్లోనే 4కి టీబీ ఉంది. మా మెడికల్ ఆఫీసర్ అక్కడే ఉన్నారు, ఏడిఎంహెచ్ అంతా అక్కడే ఉన్నారు. టీబీ ఉంది, హాస్పిటల్కి రండి అంటే ఎవరు రావలేదు. తర్వాత మళ్ళీ పొలం పెద్దలందరినీ పిలిపించి వాళ్ళని కన్విన్స్ చేసి అప్పుడు వాళ్ళు వెళ్ళి చెప్తే అప్పుడు వచ్చినారు. ఈ రోడ్డు గురించి చెప్పారు, డ్రైన్ గురించి ఒకటి చెప్పారు. ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా బాగా ఇబ్బంది అవుతుంది అని. సో మా ఇంజనీర్ ఏఈ గారు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు. డ్రైన్కి రోడ్ రిపేర్ 2 కూడా ఎస్టిమేట్ చేస్తారు, అది శాంక్షన్ ఇస్తాం. అండ్ రెండవది మీకు ఆర్ఐఎఫ్ఆర్ పట్టెలు అనేది మనం అన్ని కూడా నవంబర్లో పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా ఎక్సైజ్ చేసి సర్వే చేయడం జరిగింది. అండ్ అది రెగ్యులర్గా మన ముఖ్యమంత్రి గారు కూడా చర్చించడం జరుగుతుంది. ఫారెస్ట్ ఆఫీసర్స్తోని, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారితో, చీఫ్ సెక్రటరీ గారు రెగ్యులర్గా వారం కూడా ముఖ్యమంత్రి గారు అది రివ్యూ చేస్తూ ఉన్నారు. సో త్వరలోనే గవర్నమెంట్ నుంచి కూడా మనకి అది డెసిషన్ వస్తుంది. ఎక్కడైనా పాత వాళ్ళకి ఏమైనా మిస్ అయ్యి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దివ్యాంగుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచన. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ, మాజీ ఎంపీ సీతారాం నాయక్ వెల్లడి. ప్రగతి పదంలో తెలంగాణను నడిపించేందుకు కేసీఆర్ బాటలు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. బీఆర్ఏలు తలుచుకుంటే ప్రభుత్వం పడిపోవడం ఖాయం, పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు తారూడి హెచ్చరిక. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.